आदाब मैं सेशन दखारी आपका न्यूज एंकर हूँ। खम्मम के रघुनंदा पालियम पुलिस स्टेशन हुदूद में 28 मई को पेश आए एक्सीडेंट के मामले को पुलिस ने हल कर लिया। खत्म के इल्जाम में खातून के शौहर को गिरफ्तार कर लिया। एसीपी रमना राव ने मीडिया कॉन्फ्रेंस और खिताब में केस की तफसीलात बताई। हमारे फेसबुक, यूट्यूब, इंस्टाग्राम पेज को लाइक, सब्सक्राइब, फॉलो, शेयर और कमेंट्स करना हरगिज़ न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फ़रोग और बका को यकीनी बनाई जा सके। అక్కడ హాస్పిటల్లో పనిచేసే క్రమంలో అతనికి సోనియా అని చెప్పి ఒక నర్సుతో పరిచయం అయింది. ఆ నర్సు కూడా నైట్ డ్యూటీ ఉండేది. ఇద్దరు వాళ్ళకి అట్లా అలవాటై ఇద్దరు కలుసుకునేది. ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది, తరచు గొడవ జరిగేది. 28 రోజు ఇతను ఇక్కడ పొద్దున్నే వచ్చి ఆధార్ అప్డేషన్ అమ్మాయిది వాళ్ళ భార్యది కుమారిది ఆధార్ అప్డేషన్ టీడీపీ ఆఫీస్ వెనకాల విజేంద్ర అని వాళ్ళ బంధువులు ఉంటారు. అతని దగ్గర ఆధార్ అప్డేషన్ చేశాడు, కరెక్షన్స్ పోయి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన తర్వాత 4 గంటలకు బయలుదేరి అప్పుడు మళ్ళీ ఆమె ఇప్పుడు హీట్ ఉంది బాడీలో, అప్పుడు కాల్షియం ఇంజెక్షన్ ఇస్తాను ఉన్నదా అంటే నా దగ్గర ఉన్నది, నా దగ్గర పెట్టుకున్న బ్యాగ్ లో పెట్టుకున్నా అని చెప్పి ఇమీడియట్ గా సైన్ చేశాడు. కోయిచిల్క రూట్ లో కోయిచిల్క కొద్దిగా ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక డొంక ఉంటుంది. ఆ డొంక సైడ్ తీసుకుపోయి వెహికల్ ని డొంక దగ్గర ఆమె వెనకాల సీట్ లో పండుకోమని చెప్పి కాల్షియం ఇంజెక్షన్ తో పాటు ఇతను తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజెక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు. అప్పటికే ఆమె అడిగింది ఇదేంటంటే ఇది దీంతోనే అయితే రియాక్షన్ కాకుండా ఉంటుంది, కొంతమంది కాల్షియం ఇంజెక్షన్ పడదు, అందుకనే ఇది ఇస్తున్నా, నువ్వేం కాదు ఒక 5 minutes లో నీకు తెలుస్తుంది, పడుతుందో 10 minutes లో నువ్వు రిలీఫ్ అయిపోద్ది అంటే సరే అని ఆమె నమ్మి ఆమె ఇంజెక్షన్ తీసుకుంది. మనకి పోస్ట్ మార్టం లో కూడా ఆమెకి రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఒకటి ఇంజెక్షన్ మార్క్ ఒకటి ఉంది కాబట్టి అది కూడా మ్యాచ్ అయింది. తర్వాత ఆమె అట్లే వెనకాల పండుకున్న తర్వాత పిల్లలు 2.5 years, ఒకరు 3.5 and 4 years ఉంటుంది. వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసి ఆ డొంకలోనే స్మాదరింగ్ మన చేతితోని ముక్కు నోరు గట్టిగా మూసేసారు. పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ వెహికల్ లో పెట్టేసి పిల్లలిద్దరిని ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టి ఇక భార్య అట్లా వెనకాల సీట్ లోనే ఇక పోయింది. ఒక 1/2 hour కొంచెం టైం పాస్ చేశాడు, ఎందుకంటే డ్రగ్ ఏమైనా మళ్ళీ అవుతుందో ట్రేస్ అవుతుందో అని చెప్పి 6:30కి అట్లా పోయి వాళ్ళు ఊరికి పోతున్నప్పుడు హరియాణ దగ్గర అతను కావాలని ఒక చెట్టుకి డ్రైవర్ సీట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వాళ్ళ పిల్లలు కూర్చున్న సైడ్ గ్యారెంటీగా హిట్ చేసినాడు. దాంతో చెట్టు కింద పడిపోయింది. అది యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేసినాడు. తర్వాత ఇప్పుడు అతను తీసుకొని వస్తే అతను అంతా ఒప్పుకున్నాడు. మనం ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ ఎవిడెన్స్ తీసుకుంటే అతను ఒప్పుకున్నాడు.